ఉపరాష్ట్రపతి ధన్ఖడ్జీ 2025లోనే రాజీ పదవి విరమణ చేస్తాను. 2027లోనే నా పదవి విరమణ. అప్పటి వరకు నేను ఉపరాష్ట్రపతిగానే ఉంటాను అన్నటువంటి కొద్ది గంటల్లోనే ఈ వ్యవహారానికి దారితీసింది. అయితే మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం ఏమంటుందంటే, దీని లోపట లొసుగులు ఎప్పటి నుంచో ఈ లుక్కలుక్కలు ఉన్నాయి బీజేపీ పార్టీలో. అయితే అవి ఏమాత్రమో ఉపరాష్ట్రపతి గారికి చెవిలో పడి ఉంటాయి కాబట్టి వారు ఆ మాట అనటం జరిగింది. జనరల్గా నేను దిగిపోయేది 2027లోనే అనేటటువంటి మాట ఎవరికి రాదు. సర్వీసులో ఉండగా అది ప్రకటించవలసిన అవసరం రాదు. కాబట్టి లోపల ఏదో ఉన్నది కాబట్టి వారు ఈ ప్రకటన చేయవలసి వచ్చింది. కొంతమంది లోపల అడుగుతున్నటువంటి ప్రశ్నలకు చూసారా ఏ విధంగా బయటపడుతున్నాయో. ఆలోచిద్దాం. వాట్ ఈజ్ వాట్ హ్యాపెన్, ఎక్కడి నుంచి వచ్చింది ఈ దారి అనేటటువంటిది తెలుస్తుంది. తెలియకుండా ఎవరు ఉంచలేరు దీనిని. ఇది ఒక పెద్ద రహస్యం కూడా కాదు ఇది అని మా యొక్క వార్తా విశ్లేషణ కార్యక్రమం ప్రజలందరికీ తెలియజేస్తుంది. ఆలోచించండి ప్లీజ్. బాలసాని వీరప్రసాద్, హైదరాబాద్.